కొన్ని విషయాలు మాట్లాడితే బాగా అనిపిస్తుంది. మద్యం వినియోగంలో తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 అని చెప్పేసేసి మనకు కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే కూడా నిజమే కావచ్చు అనిపిస్తుంది. కానీ ఇక్కడ లాజికల్గా మనం ఆలోచిస్తాం. నెంబర్ 1 ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దరిద్రుడు, ఒక నికృష్టుడు అనే ఒక మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిండు. వాడికి ధనమే మూలం అనుకున్నాడు. ప్రజల నుంచి పీల్చి పిప్పి చేసి డబ్బుల్ని వసూలు చేసి వాడి కుటుంబాన్ని గొప్పగా చెప్పుకోనికి వాని పార్టీని ప్రపంచంలో టాప్గా చూపించుకోవడానికి కోసం అని చెప్పేసి కేవలం వాని ఇన్కమ్ మొత్తం ఈ మద్యం మీదనే ఆధారపడి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిండు. ఆ దరిద్రుడు వాడి పేరు చెప్పాలంటే కూడా మనకు నోరు రావడం లేదు. వానికి అసలు పక్కన పెడదాం. ఆ దరిద్రుడు వాడిని కుక్కసావు వాడు వస్తారు. ఇక్కడ మనం లాజికల్గా ఆలోచిస్తాం. తెలంగాణ లోపల మద్యం వినియోగిస్తున్నారు కరెక్టే, కానీ తెలంగాణ అనేది మినీ భారతదేశం. ఇక్కడ రకరకాల రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు. ఎస్పెషల్గా సాఫ్ట్వేర్ మాదాపూర్ హైటెక్ సిటీ అదంతా సాఫ్ట్వేర్లో ఉన్నారు. సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక్క తెలంగాణ నుంచే కాదు, భారతదేశంలో ఉన్న నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ వినియోగిస్తున్నారు అనడానికి ఇది ఒక తార్కణం. అదొకటి. తర్వాత మద్య వినియోగంలో తెలంగాణనే టాప్ అనడానికి ఇంకోటి పల్లెలను కారకాలు చూస్తారు. పల్లెలలో కూడా ఈ డ్రగ్స్ వినియోగం ఎక్కువైపోయింది. పిల్లలకు ఉద్యోగం లేక పిల్లలు మద్యానికి బానిస అవుతున్నారు అనేది కూడా మన వాస్తవం. ఎస్పెషల్గా మనం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు ఆంధ్ర ముఖ్యమంత్రులు పరిపాలించినప్పుడు మన తెలంగాణ దోసుకున్నది వాస్తవం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఈ దరిద్రుడు ఒక నికృష్టుడు అని ఈ పదాలు చెప్పాలంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. వీడు కేవలము తెలంగాణని అభివృద్ధి పేరిట వాడి కుటుంబాన్ని దాన్ని గొప్పగా చెప్పుకోవడానికి కోసం మాత్రమే ప్రజల లోపల ఈ మద్యాన్ని పారదోలి మద్యం సుంకాలు పెంచి మద్యాన్ని విచ్చలవిడిగా, అంటే ఎస్పెషల్గా పల్లెలలో ఈ బెల్ట్ షాపులను విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి ప్రజలను తాగుబోతులు చేసిండు. సో ఈ పాపం వాడు కూడుకోబోదు, వాడు నరకం అనుభవించి కూడా వస్తారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. సో ఏది ఏమైనా కూడా కర్మఫలాన్ని మనం దాన్ని తప్పించుకోలేము. ఎవడి కర్మ వాడికి కొడుతుంది. సో తెలంగాణను సర్వనాశనం చేసిన దరిద్రుని కుటుంబం సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. సో ఏది ఏమైనా కానీ తెలంగాణ భారతదేశంలోనే మద్య వినియోగం టాప్ అన్నది అబద్ధం. అది ఎందుకంటే దాన్ని సర్వనాశనం చేసిండ్రు. అట్లాంటి పరిస్థితులు కల్పించిన నికృష్టులకు ఇదే గతి పడుతుంది. అంతేగాని తెలంగాణ వాళ్ళు మాత్రమే తాగుబోతులు కాదు. తెలంగాణ లోపల అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ లోపల ఉంటున్న మల్టీ కలర్ పీపుల్ చాలామంది తాగుతున్నారు కాబట్టి అది ఇదైపోయింది. ఎందుకంటే అందులో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, చెన్నై వాళ్ళు ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలను బ్లేమ్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. నమస్తే.